కానీ మీరు ఇప్పుడు ప్రేమ కథా చిత్రంతోనే యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీరేంటో ప్రూవ్ చేసుకోగలిగారు కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సక్సెస్ఫుల్ హీరో అవుతాడు? మీ మీద ₹10 పెడితే వాడికి ₹100 ఇస్తే ప్రొడ్యూసర్కి అయినా లేకపోతే లాభాలైనా వచ్చినప్పుడే సక్సెస్ఫుల్ హీరో అని ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం 2 కోట్లు పెట్టి తీశారండి. బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్లు కలెక్ట్ చేసింది. హారర్ కామెడీ మళ్ళీ. సో సుధీర్ బాబు టాలెంట్ ఏంటి, సుధీర్ బాబు ఏం చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోగలిగారు కదా, అయిపోయింది. ఇంకా అంటే నేను అదే చెప్తున్నాను సార్, అంటే దట్స్ వన్ వే, రాంగ్ వే ఆఫ్ సీయింగ్. ఇప్పుడు యాక్టర్గా నేనేంటి, యాక్టర్ నేను ఆ క్యారెక్టర్ని బాగా పర్ఫామ్ చేస్తాను. సినిమా ఆడడానికి కారణాలు ఏమంటాయి, కథ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. సో నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు నెంబర్స్ చెప్పకూడదు. వీడు ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు ఎస్ఎంఎస్లో పాస్ అయ్యాం, ప్రేమ కథా చిత్రం పాస్ అయ్యాం, ఎవ్రీ క్యారెక్టర్ యూ షుడ్ బి ప్రూవింగ్. సో ఈ శమంతక్ మణి, సమ్మోహనం, భలే మంచి రోజు, కృష్ణం కలిపింది ఇద్దరిని, శ్రీదేవి సోడా సెంటర్, హరోం హర, మా నాన్న సూపర్ హీరో. సో ఎవ్రీ ఫిల్ము దేర్ ఈస్ సంథింగ్. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్. అందుకని ఈరోజు నా పాత సినిమా థియేట్రికల్గా అంత బాగా చేయకపోయినా, ఈవెన్ దో ఇట్స్ ఎ బ్రేక్ ఈవెన్ ఫర్ ఎవ్రీబడి, మా నాన్న సూపర్ హీరో అనేది స్టిల్ దిస్ ఇస్ బిగ్గర్ బడ్జెట్ దాన్ దట్. ఎందుకు వచ్చారు, బాలీవుడ్ నుంచి ఎందుకు వచ్చారు? నా సినిమాలో కొన్ని చూసారు వాళ్ళు. నాట్ బాగి, షీ కేమ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ సేయింగ్ ఫ్యాన్ ఆఫ్ మీ. షీ వాంట్స్ టు డూ విత్ 2 యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను నాని ఇద్దరితో చేద్దామని ఆవిడ వచ్చారు. ఆవిడ చెప్పిన కథ నాకు నచ్చకపోతే, నా దగ్గర ఉన్న కథ నాకు కావాలి అని అడిగినప్పుడు నా దగ్గర కథ ఇచ్చాను. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో యాక్టర్గా నాకు వచ్చింది, మార్కెట్గా కాదు. అండ్ దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ సీయింగ్. ఇప్పుడు ఓకే, హీరో మీద ఈ లాస్ట్ సినిమా 20 కోట్లు చేసింది, ఇప్పుడు ఈ సినిమా 20 కోట్లలో చేస్తే వీటితో వర్కౌట్ అవుద్ది. తప్పది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్స్ అది కూడా తప్పు. అంటే ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద హీరో ఫేస్ వాల్యూ బట్టి కాదు, కథ బట్టి ఉంటుంది. కథ బట్టి నీకు మార్కెట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు బాహుబలి లాంటిది ఉంది, బాహుబలి లాంటి కథకి పెట్టాలి. అది అప్పుడు మనం రాజమౌళి గారి మార్కెట్ ఎంత, ప్రభాస్ గారి మార్కెట్ అని అంతే పెట్టుంటే రీచ్ అవ్వదు. అది ఎందుకు రీచ్ అయింది? అలాంగ్ విత్ దేర్ నేమ్ కథలో ఉంది. దట్స్ వెన్ యూ కెన్ పుష్. అదే రాజమౌళి గారు వచ్చి మా నాన్న సూపర్ హీరో లాంటి సినిమా చేసినా ఇంకొద్ది పెరుగుతుందే కానీ ఆ వాల్యూ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ లైటర్ వెయిన్ ఫిల్మ్. ఇట్స్ నాట్ క్యాటర్డ్ ఫర్ ఎవ్రీబడి. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్కి వర్కౌట్, ఏ సెంటర్ బి సెంటర్ సినిమా ఉండొచ్చు. సో దెన్ దేర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్. సో ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద పర్సన్. ఇట్స్ అ కథ. బాహుబలికి వచ్చినట్టు రాజసాబ్ గ్రామ్ అంటే కలెక్షన్ ఎట్లా వస్తుంది? రాదు కదా సార్. యా, డిపెండ్స్. అంటే మేబీ రావచ్చేమో, దానికన్నా ఎక్కువ రావచ్చేమో. మన సినిమా చూసిందో చూద్దాం, తెలియదు కదా. డెఫినెట్గా కథ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మీరే అంటున్నారు ప్రేమ కథ చిత్రం 2 కోట్లు చేస్తే 20 కోట్లు చేసిందని. ఇప్పుడు సమ్మోహనం మేము 12 కోట్లు, సమ్మోహనం మేము ఎన్ని కోట్లు చేసాం, 7-8 కోట్లు చేసాం. 15-16 కోట్లే చేసింది. అది ఇంకా ఎక్కువ డబుల్ చేయాలి కదా, ఇంకా పెద్ద హిట్. సో దెర్ ఈస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీ జోనర్. సో ఒకవేళ అది బాహుబలి కన్నా తక్కువ చేసినా, బాహుబలి కన్నా ఎక్కువ చేసినా ఆ సినిమా తక్కువ కాదు, ఈ సినిమా తక్కువ అయిపోతుంది. ఇప్పటికీ అసలు థియేటర్కి వెళ్ళి జనం సినిమా చూసే రోజులు కూడా తగ్గిపోయినాయి కదా అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత 1 monthలో వచ్చేస్తుంది కదా మన ఇంటికి, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ చూసేద్దాం కదా. కానీ ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి సినిమాలకు లక్కీగా థియేటర్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపేర్ టు అదర్ మూవీస్. ఈ జోనర్ ఏంటంటే ఎంతమంది ఎన్ని రకాలుగా తీసినా దీంట్లో మళ్ళీ సేమ్ తీసినా కానీ సక్సెస్ ఉంటుంది. చూడాలని ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తారు. సో అది మటుకు నమ్ముతాను నేను. ఎస్పెషల్లీ ఇప్పుడు నేనే ఉన్నాను, ఇండస్ట్రీలో ఉన్నవాడిని. ఇలాంటి సినిమా వచ్చిందంటే నేను థియేటర్కి వెళ్తా ఎక్స్పీరియన్స్ చేయడానికి. బేసికలీ అండ్ ఆల్సో ట్రైలర్ ద్వారానే అట్రాక్షన్ కుదురుతుంది. ఎందుకంటే బికాస్ దీస్ గాట్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఏంటంటే మన సోషల్ మీడియా కూడా సమ్టైమ్స్ ఇట్ స్పాయిల్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు టంగ్ అని తిప్పి 3 సెకండ్లో మీకు ఫస్ట్ ఒక వేస్తారు షార్ట్, దాని తర్వాత 15 సెకండ్లు చూస్తారు. 15 సెకండ్ల లోపల 30 సెకండ్లో ఉన్న వీడియో ఫస్ట్ 5-10 సెకండ్లో నువ్వు ఇంట్రెస్టింగ్ ఇవ్వకపోతే వెళ్ళిపోద్ది పైకి. సో ఇప్పుడు ఏమైంది, ఆడియన్స్కి ఎవ్రీ 3 సెకండ్స్కి 10 సెకండ్స్కి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఎలివేషన్ ఏదో ఒకటి హుక్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేటప్పటికి అదే ప్రెషర్ వీళ్ళ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వచ్చిన వెంటనే.
ఇప్పుడు మనం ఇదివరకు రోజుల్లో ఉన్న పేషెన్స్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది ఆడియన్స్కి, బికాస్ హీఈస్ ఎక్స్పోజ్ టు సమ్ థ్రిల్స్ ట్విస్ట్ ఎవ్రీ ఫ్యూ సెకండ్స్. సో అప్పుడు ఆ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల కొన్ని సినిమాలు కూల్గా ఉన్నారా, November 7 కాల్ వేసుకుని హ్యాపీగా తడిగొట్టేసుకుని ఇంట్లో పడుకోవచ్చా? కొంచెం అలానే కనిపిస్తున్నారు ఈసారి ఎందుకో. అట్లా ఏం లేదు సార్. అంటే ఎవ్రీ ఫిల్మ్ డిసైడ్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కథ వైజ్ నా చేతుల్లో ఉంది, 100% చేశాను. నాకు నమ్మకం అయితే ఉంది. కథ వైజ్ ప్యాక్డ్ ఉంటుంది, కొత్తది. నేను ఎడిట్ చూశాను, అట్లీస్ట్ ఒక 1 వీక్ క్రితం ఎడిట్ అయితే చూశాను. సో ఐ నో ఇట్ ఈస్ దేర్. విఎఫ్ఎక్స్ రావాలి, సౌండ్ ఎఫెక్ట్స్ రావాలి, దట్స్ వెన్ యూ కెన్ జడ్జ్ ఇట్ ద పర్ఫెక్ట్ వే. బట్ అవన్నీ చిన్న చిన్న థింగ్సే కాబట్టి ఐ స్టిల్ ఫీల్ దిస్ విల్ బి అ వెరీ బిగ్ హిట్ అని నా ఫీలింగ్ అయితే ఉంది. సో గూగుల్ చూసుకుంటేనేమో మన ఏజ్ మన ఫ్యామిలీ అంతా చూపించేస్తుంది. ఇక్కడ చూసుకుంటేనేమో ఇప్పటికీ ఎప్పుడో ఫస్ట్లో శివ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కొక్క మెటబాలజీకి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది డెఫినెట్గా, నేను కాదని చెప్పను కానీ. సో అందరూ ఇదే హైట్ ఇదే వెయిట్ ఎక్కువ ఉంటారు మన వాళ్ళు ఈ తెలంగాణలో ఏపీలో. కొంచెం చెప్తే జరంతా ఫాలో అవుతారు కదా. అదే సీక్రెట్ బీస్ట్ అని ఒక యాప్ పెట్టాను, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దే కెన్ జస్ట్ ఫాలో ఇట్ అండ్ ఈజీలీ ఫాలో. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, ఎలా మెయింటైన్ చేస్తారు, ఏం తింటారు? 2 సంవత్సరాలు 6 ప్యాక్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు 10 years అయిందా మీకు 6 ప్యాక్ వచ్చి? మోర్ దెన్ 10 years? నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉంది 6 ప్యాక్. యా, అంటే మీరు ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా, స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి దట్స్ అన్ అడ్వాంటేజ్. ఓకే. అంటే సినిమా కోసం నేను ఎప్పుడు ఏదో కొద్దిగా పుష్ చేసి ఉండొచ్చు ఫ్యూ మంత్స్ అయినా కానీ, బట్ సినిమా కోసం నేను సెపరేట్గా చేయడం కన్నా కూడా నాకు లైఫ్ స్టైల్లో ఉంది ఇది. నేను సినిమా యాక్టర్ అవ్వకపోయినా సరే ఇదే మెయింటైన్ చేసేవాడిని. దానికి బేసిక్గా ఏంటంటే ఐ వుడ్ క్రియేట్ మై మదర్. మా అమ్మగారు నాకు ఎప్పుడు షీ గేవ్ ఎన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ రైట్ ఫుడ్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నా లైఫ్ స్టైల్ అవడం కాబట్టి 15 years 20 years ఇంకో 10 years అయినా ఉంటుందని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయినా అది ఇదైతే మెయింటైన్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బాడీ మెయింటైన్ అవుతుందిలే. వాట్ అబౌట్ 6 ప్యాక్? అది చాలా కష్టం కదా మెయింటైన్ చేయటం. రైస్ తినకూడదు. ఎందుకు తినకూడదు? తినొచ్చా? ఓకే. రైస్ తింటాను, అన్నీ తింటాను. నేను రైస్ తింటాను, వెజిటేబుల్స్ తింటాను, డైరెక్ట్ షుగర్స్ తిన్నా అంతే. ఓకే. డైరెక్ట్గా షుగర్ తిన్నా అంతే. సో బేసికలీ ఏంటంటే మన బండి కదలాలంటే దానికి కొద్ది ఫ్యూయల్ కావాలి. దాన్ని మించిన ఫ్యూల్ వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే. కడుపు నిండా తింటే చాలు, కడుపు నిండి మించి ఇక్కడ దా తింటేనే ప్రాబ్లం. ఓకే. సో యూ హ్యావ్ టు నో ఏది తింటే కరెక్ట్, ఏది తినకపోతే ఏది తింటే తప్పు అనే ఐడియా నాలెడ్జ్ ఉంటే ఇట్స్ ద ఈజియెస్ట్ థింగ్ యూ కెన్ డూ. మార్నింగ్ ఇడ్లీ దోశ ఏవి తింటారా? ఇడ్లీ తింటాను, దోశ తిన్నాను. ఒకవేళ పెసరెట్టు తిన్నాను అంటే కనుక దేర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. సో ఆఫ్టర్నూన్ రైస్ యాజ్ యూజువల్ చికెన్ అంటే ఎవ్రీ మీల్ రైస్ కానీ చపాతీ కానీ బ్రౌన్ రైస్ కానీ అది కంపల్సరీ. ఇంత వెజిటేబుల్స్, ఇంత చికెను, ఇంత కార్బ్స్, క్వాంటిటీస్. ఓకే. ఆ డిఫరెన్స్ ఉండాలి. ఈవినింగ్ ఎవ్రీ మీల్ అండి నేను 6 సార్లు తింటాను. డైలీ 6 సార్లు తింటా. ఒకవేళ 3 పూటలు తింటానంటే ఇదే మీల్లో ఇంత వెజిటేబుల్స్, ఇంత చికెను, ఇంత రైస్. అదేంటండి కొంతమంది డాక్టర్స్ ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని చెప్పి ఈ రీల్స్ షార్ట్స్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అసలుకి అవి చూసినప్పుడల్లా మనం ఒకసారి తింటే చాలులే, 2 సార్లు చాలులే, 3ోసారి వద్దు అనుకుంటాం. ఇదంతా ఇట్స్ జస్ట్ మీ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. మార్కెటింగ్. ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. ఇట్స్ నాట్ మార్కెటింగ్, ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. మేబీ మీకు అది కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి పొట్ట నిండా తిన్నప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇంతవరకు తిన్నప్పుడు. సో యువర్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. మళ్ళీ రోజు మొత్తంలో చూస్తే ఏం చేయాలి? ఇప్పుడు మీరు 2000 క్యాలరీస్ తినాలనుకోండి రోజుకి, మీరు 1500 క్యాలరీలు ఒకసారి తిని ఒక మీలే తినమంటున్నారు మొత్తానికి. ఓకే. రోజు మొత్తంలో. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద బేస్ ఇస్ ద సేమ్. డెఫిసిట్ ఈటింగ్. మీరు తగ్గాలి అంటే 2000 క్యాలరీలు తినాలని చూసిన చోట 1990 క్యాలరీలే తినాలి. ఆ 10 క్యాలరీలు తక్కువే తినాలి. అప్పుడే మీరు కొద్దిగా తగ్గుతారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.